హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో దోశ రెసిపీని చూసేద్దాము. దీనికి కావాల్సింది 1 కప్పు రైస్ అండి. ఎనీ టైప్ ఆఫ్ రైస్ తీసుకోండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అలాగే 1/2 కప్ వచ్చేసి పెసరపప్పు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ ఉద్దిపప్పు. వీటన్నిటితో పాటు ఎప్పుడు మనం యాడ్ చేసే మెంతులు 1 స్పూన్ తీసుకోండి. నేను ఈ దోశ చేసే టైంకి ఇంట్లో శనగపప్పు చాలా కొంచెమే ఉందండి, సో అదే యాడ్ చేసేసాను. ఈ దోశ బ్యాటర్ని మనం ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు బ్రేక్ఫాస్ట్గా తినాలి అనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేయండి, డిన్నర్గా తినాలి అనుకుంటే మార్నింగ్ సోక్ చేయండి. సో చక్కగా వాష్ చేసేసుకొని నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా సోక్ అయి ఉంటుంది కదా, దాన్ని నేను గ్రైండ్ చేసేసాను, మిక్సీలోనే వేసేసాను. నేను పొట్టు మినపప్పు యూజ్ చేశానని చెప్పేసి 2 సపరేట్గా సోక్ చేశాను అనమాట. లేదంటే ఒక దాంట్లో సోక్ చేసుకున్నా ఏం కాదు. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మీరు ఎప్పుడైనా బ్యాటర్ని మిక్సీ వేయాలనుకుంటే అందులోకి కూల్ వాటర్ యూజ్ చేయండి. లేదు అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేయండి. బ్యాటర్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. యూజువల్గా మనం మిక్సీని ఎక్కువసేపు వేస్తే కూడా ఏమవుతుంది, బ్యాటర్ కొంచెం హీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో కూల్ వాటర్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట. తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దోశలు వేసుకున్నాను. చాలా పలుచగా కూడా వస్తాయి, అలాగే కొంచెం మందంగా వేసుకోవాలి అంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది దోశ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా, మీరు గనక ఈ దోశలు తినడం అలవాటైతే నార్మల్ దోశ కంటే కూడా ఈ దోశలు మీకు చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట.